రైతేజనా ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే హైవేల పైన ఈ మధ్యలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. సో అది యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఇట్లా ఎందుకు అయింది అని అడిగితే వాళ్ళు నిద్ర వచ్చినందుకు ఇట్లా అయిందని ఎక్కువ మంది చెప్తున్నారు. సో మొన్న రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళకి కూడా అట్లానే అయింది. సో అయితే ఇప్పుడు ఒకవేళ నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే ఏం చేయాలి? నిద్ర వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా చింగమన్న ఏదైనా తిన్నాం అనుకో, బబ్లికం అచ్చా బూమర్ లాంటిది ఏదైనా తినాలా తిన్నామంటే నిద్ర రాకుండా ఉంటది. మళ్ళీ సీట్ కంఫర్ట్ గా పెట్టుకోవాలి. సీట్ కంఫర్ట్ గా పెట్టుకుని బూమర్ లాంటిది తినాలి. స్లీపింగ్ లో పెట్టుకోవద్దు సీట్ ఎప్పుడైనా. ఓకే రైట్ అన్న ఏమందన్నా ఏం చేయాలన్నా? పెట్రోల్ పంప్ చూసుకుని అన్నా పెట్రోల్ పంప్ చూసుకుని వండుకోవాలి. ఓకే అన్నా చెప్పన్నా ఏం చేయాలి? పక్క కాపుకొని నీళ్ళు పట్టుకొని ఇంత చాయ్ తాగా, పక్క కప్పుకొని నీళ్లు అంటే ఫేస్ వాష్ చేసుకొని టీ తాగితే సరిపోతుంది. ఓకే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో అవన్నీ లేవు అనుకోపోయేలా బండి పక్క కాపి నిద్ర. ఇది గుడ్ డిసిషన్ అన్న. సో నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నీకు నిద్ర వస్తే సేఫ్ జోన్ లో ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ లో ఆపుకొని కొద్దిసేపు పండుకొని ఒక 10-15 minutes పండుకొని తర్వాత లేచి మళ్ళీ ట్రయల్ చేయాలి. ఓకేనా? సో బూమర్ లాంటిది అన్నా, బూమర్ లాంటిది చాక్లెట్ లాంటిది వేసుకుంటే కొందరికి నిద్ర పోతుంది, కొందరికి పోతుంది. కొంతమందికి చెప్తున్నా అది చెప్తున్నా నేను కూడా. నీకు బూమర్ వేసుకుంటే బూమర్ వేసుకుంటే నీకు నిద్ర రాదు. సో మీకు బూమర్ వేసుకుంటే మీకు కూడా నిద్ర రాకపోతే బూమర్ వేసుకొని పోవచ్చు. లేదు నిద్ర వస్తుంది అయినా అంటే సేఫ్టీ కొద్దిసేపు పక్క కాపుకొని ఒక 10-15 minutes నిద్ర పోయి తర్వాత ట్రావెల్ చేయడం బెటర్. ఓకే.